హాయ్ ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఇవాళ అయితే 23 నవంబరు శనివారము మార్నింగ్ 9:30 అయితే అవుతుంది టైము. ఆన్లైన్ అదే వేసుకుంటున్నాను ఇప్పుడు. నిన్న సాయంత్రం చెప్పినా కదా కొంచెం ఎర్లీ మార్నింగ్ తీస్తా అని చెప్పేసి, కానీ వీలు కాలేదన్న, పని ఉండే. అందుకనే మళ్ళీ సేమ్ 9:30 అయింది ఇవాళ కూడా. టైం చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇక చూస్తున్నారు కదా 9:35 అవుతుంది. చలో రీడింగ్ అయితే 0 చేసుకుందాం. రైట్, లేట్ చేయకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ర్యాపిడో లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. ఇది ఎన్నిసార్లు చేయాలి దీనికి? ఓకే, ర్యాపిడో ఆన్లైన్ అయితే అయిపోయింది. ఊబర్ కూడా వేసుకుందాం. ఎటువంటి ఊబర్ వాడు ఎలా ఉన్నాడు? చాలు, ఊబర్లో కూడా ఆన్లైన్ అయింది. ఫస్ట్ అయితే డీజిల్ లేదు బండిలో, డీజిల్ కొట్టించుకొని ట్రిప్స్ అయితే తీసుకుందాం. ఒక డ్రాప్ 2 డ్రాప్లు అయినాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తా. ఏమైంది ఫ్రెండ్స్ ఇలా మరి ఇంత ఘోరమైంది? గంట అవుతుంది ఆన్లైన్ చేసి, ఒక్క డ్రాప్ లేదు. అందువల్ల 10:30 అవుతుంది టైము. చూపిస్తా చూడండి. ఈ టైం చూడండి, 10:30 అవుతుంది. 9:30కి ఆన్లైన్ చేసినాం మనం, ఇప్పుడు 10:30 అవుతుంది. ఒక్కటంటే ఒక్క బుకింగ్ అవుతలేదు. ఇందాక ఒక బుకింగ్ వచ్చింది ర్యాపిడోలో, ఆడు క్యాన్సిల్ చేసిండ్రు లొకేషన్ పోయినాక. ఊబర్లో లేవు, మన యాత్రిలో లేవు, ర్యాపిడోలో లేవు. గంట అయిపోతుంది ఇవాళ. నిన్న మన ఇట్లా చేయంగానే టకాటక వచ్చేది. ఇలా ఏమైందో ఒక్క బుకింగ్ లేదు. ఎట్లా ఉంది ఇలా ఇరా మన సరే వల్ల మరి టూ మచ్ అవుతుంది. ఏమైందో ఏమో. ఇప్పటికే దాదాపు 3.5 కిలోమీటర్లు తిరిగిన, ఆల్మోస్ట్ 4 కిలోమీటర్లు అయినా కూడా ఒక్క బుకింగ్ లేదు. మీకు మార్నింగ్ నుంచి అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. టైం అయితే 9:07 అవుతుంది. ఇప్పటి వరకు అయితే 105 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉన్నా. చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ పార్కింగ్ గ్రౌండ్. ఒక మార్నింగ్ నుంచి అయిన బిల్ అయితే ఊబర్లో అయితే ఒక్క డ్రాప్ కంప్లీట్ అయింది. జస్ట్ 1 డ్రాప్, 143 రూపీస్ అయితే ఒకటే డ్రాప్ కంప్లీట్ అయింది. అది చిన్న డ్రాప్. అది అయితే ర్యాపిడోలో వచ్చేసి 5 డ్రాప్స్ కంప్లీట్ అయినాయి. 5 డ్రాప్లు 1028 అయితే బిల్ అయింది. 5 డ్రాప్స్ కంప్లీట్ 1028 అయితే బిల్ అయింది. ఇందులో 5 డ్రాప్స్ ఊబర్లో 1 డ్రాపు, ఇంకొక డ్రాప్ వచ్చేసి మన ఇన్ డ్రైవ్లో తీసుకున్నాయి. ఇలా చాలా రోజుల తర్వాత అయితే ఇన్ డ్రైవ్లో డ్రాప్ వచ్చింది. నా నానక్రామ్గూడ నుండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. దానికి మనకు 30 కిలోమీటర్స్కి 622 అయితే ఇచ్చిండు. ఇది ఎట్లా అంటే మనకు ఇంక్లూడింగ్ టోల్ కాదు, టోల్ అలాగా 622 అయితే మనకు 672 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నా. 50 రూపీస్ అయితే టోల్ అలాగా ఇచ్చిండు కస్టమరు. ఇలా మనకు 30 కిలోమీటర్స్కి 652 అయితే 672 అయితే పడ్డది. అంటే టోలు 50 రూపాయలు తీసేస్తే మనకు 622 అన్నట్టే. అట్లా అయినా కూడా మనకు పర్ కిలోమీటర్ 20 రూపీస్ లాగా అయితే వచ్చింది.
దాని తర్వాత ప్రజెంట్ అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా దాదాపు నేను 3 అవర్స్ అవుతుంది. టైం 10 అయింది. నేను సారీ 9 అవుతుంది. 6 గంటలకు అయితే వచ్చిన ఎయిర్పోర్ట్కి. ఇప్పటి వరకు అయితే బుకింగ్ అయితే లేదు. దాదాపు 3 గంటల పైన అవుతుంది. ఏ టైంకి ఇస్తాడో ఏమో మరి. చూద్దాం, బయటికి పడ్డాక మళ్ళా మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇక ప్రజెంట్ వచ్చేసి సీరియల్ ప్రీమియర్ 91, 95 నడుస్తుంది. రెండర్తో 11, 15 నడుస్తుంది. సెడాన్ వచ్చేసి 56, 16 నడుస్తుంది. గో అయితే ఆఫ్ చేసిన, గో ఆఫ్లో ఉంది. గో తీసుకుంటే మరీ టూ మచ్గా వాడు 10 రూపాయల 9 రూపాయల కట్టిస్తున్నాడు బయటికి. ఇంట్లో ఎట్లా ఇస్తున్నాడో చూడాలి. సెడాన్లో కూడా అంతే, ఇంచుమించు 10 రూపాయలు ఇంకా 11 రూపాయలు ఇస్తున్నాడు. అంతకంటే ఎక్కువ రావట్లేదు. చూద్దాం. ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇక్కడ సన్ సిటీ అయితే పడ్డది ఉబర్ సెడాన్లో. ఇగో ఎంత 25 కిలోమీటర్స్కి మనకు 366 రూపాయలు అయితే ఇచ్చిండు. క్యాష్ కలెక్షన్ వచ్చేసి చూడండి ఎంత తీసుకున్నాడు కస్టమర్ ద్వారా. ఇక చూస్తున్నారా, 801 రూపాయి క్యాష్ కలెక్షన్ అయితే మనకి ఇచ్చింది 366. వాడు తీసుకున్నది ఇక్కడ కనిపిస్తుందా -404 అని, 404 రూపాయలు వాడే తీసుకున్నాడు. 366 రూపాయలు మనకిచ్చు. అంటే మనకిచ్చే ట్రిప్ ఫేర్లా ఈ ఎయిర్పోర్ట్ డ్రాప్లలో మనకిచ్చేదానికంటే వాడు తీసుకునేది ఎక్కువ ఉంది. అట్లా ఉంది, ఊబర్ ఉంది. ఈ సన్ సిటీకి వస్తే డ్రాప్లే వస్తలేవు ఇక్కడ. చలో చూద్దాం, ఎటు పడుతుందో చూసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తా. ఇగో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే వెహికల్ 167 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసిన. అక్కడ మన సన్ సిటీ నుంచి నాకు డైరెక్ట్ ఇక్కడ బాలనగర్ అయితే పడ్డది, కుత్బుల్లాపూర్ రోడ్లో. అక్కడ దింపేసి ఇంటికైతే వచ్చేసిన. అది ర్యాపిడోలో వచ్చింది, మీకైతే చూపిస్తాను ఒక్క నిమిషము. ఇగో ర్యాపిడోలో 5 డ్రాప్లు అయిన ఉండే కదా ఇంతకుముందు. ఇప్పుడు 6th డ్రాప్ అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసిన. ఇగో ఇదే ఆ డ్రాప్. ఇగో సన్ సిటీ నుంచి ఇక్కడ కుత్బుల్లాపూర్ చింతల్ మనకు 22 కిలోమీటర్లకు అయితే 421 రూపాయలు అయితే ఇచ్చిండు. ఒక పర్ కిలోమీటర్ 18 రూపీస్ అయితే పడ్డది. ఈ డ్రాప్తోనైతే ఇంట్లో 6 డ్రాప్స్ మనకు ఊబర్లో వచ్చి ఊబర్లో 2 డ్రాప్లు, ర్యాపిడోలో 6, ఊబర్లో 2, మన ఇన్ డ్రైవ్లో 1 డ్రాప్. టోటల్ అయితే ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకుందాం. 510, ఇందులో 1449. ఊబర్లో 510 రూపాయలు ప్లస్ ర్యాపిడోలో 1449 ప్లస్ ఇన్ డ్రైవ్లో 622. 2581 రూపాయలు అయితే బిల్ అయింది ఫ్రెండ్స్. ఎన్ని కిలోమీటర్లకు? 167 కిలోమీటర్లకు. 167 తిరిగింది కాబట్టి మనకు ఎంత డీజిల్, ఒక
900 డీజిల్. ఇందులో -900. ఇక మనకు మిగిలింది వచ్చేసి ఇవాళ 1681 రూపాయలు అయితే మనకు మిగిలిన ఎర్నింగ్స్ ఇది. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. మార్నింగ్ అయితే ఎన్ని గంటలు తీసినాం? 9:30 తీసినాం కదా. 9:30 తీస్తే 10:30 వరకు డ్రాప్లే రాలేదు కదా. మనకి ప్రజెంట్ అయితే 1 అవుతుంది. ఇక ఎన్ని ఆన్లైన్ అవర్స్ అనేది ఇక మీరు కౌంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపైతే సండే కదా. ఇక రేపు మార్నింగ్ అయితే పెద్దగా ఎర్లీ మార్నింగ్ తీసినా కూడా వేస్ట్. పొద్దుగాల టైంలో బుకింగ్ తొందర రావు. నార్మల్ డేస్లలో అయితే వస్తాయి, కానీ రేపు సండే కదా, రేపు కొంచెం లేటే తీస్తా. మార్నింగ్ అవర్స్ తీసినా కూడా అంతగా రావు సండే రోజు. కాబట్టి మనకు 10-10:30కి అట్లా స్టార్ట్ అయిపోతాయి రేపు. ఓకే, మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం. బై బై, గుడ్ నైట్ అన్న డ్రైవర్ సోదరులందరికీ.